మీరు ఎప్పుడైనా చూసారా కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ప్రతి చిన్నదానికి హడావుడి చేసేస్తుంటారు, అటు ఇటు తిరిగేస్తుంటారు, కంగారు పడిపోతూ ఉంటారు, మీద మీద పడిపోతూ ఉంటారు, అరిచేస్తుంటారు, గోల పెట్టేస్తూ ఉంటారు, అబో చాలా చేస్తారు. ఈ ఓవర్ యాక్షన్ కారణం ఏంటంటే ఓవర్ యాక్షన్ సైకాలజీ, ఓవర్ యాక్షన్ బిహేవియర్ కారణం ఏంటి? నేను సైకాలజీ చదువుకోలేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇలా మేము వీడియోలు చేసినప్పుడు సార్ చాలా సైకాలజీ చదివేశారేమో. ఏం కాదు, నాకు సైకాలజీ సర్టిఫికెట్ కూడా లేదు. ఇవన్నీ అబ్జర్వేషన్లు చెప్పేవి. అంత మాత్రమే కాదు, చాలామంది మేము ఎలా చెప్పినప్పుడు ఏమనుకుంటారంటే యాక్చువల్లీ దీని మీద వేరే వీడియో కూడా చేయాలేమో, అంటే సారు చాలా విషయాలు తెలిసినేమో, సారు చాలా కడిగిన బుత్యమేమో. అంత సీన్ లేదు, మాలోనూ లోపాలు ఉంటాయి, అది వేరే కథ. ఇప్పటికే దాన్ని పక్కన పెడదాం. ఓవర్ యాక్షన్ సైకాలజీ ఎందుకు వస్తుంది? ఐడెంటిటీ క్రైసిస్ వల్ల వస్తుంది. నేను ఐడెంటిటీ క్రైసిస్ మీద ఒక వీడియో చేశాను. వీలైతే ఆ వీడియోలు అక్కడ చూసే ప్రయత్నం చేయండి, లేదా దీని యొక్క డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ సైకాలజీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టోటల్ దాంట్లో మనం కనుక సరైన విధంగా మన జీవితాన్ని మలుచుకోకపోతే మనం ఓవర్ యాక్షన్ బిహేవియర్లోకి వెళ్ళిపోతాం. ప్రతి దాంట్లోనూ ఓవర్ యాక్షన్ ఉంటుంది. కొంతమంది ఉంగరాలు అంటే ఎవరిష్టం వాళ్ళే కదా, మళ్ళీ నేను వ్యక్తిగతంగా అంటలేదు. ఓవర్ యాక్షన్ అంటే అర్థం ఏంటంటే అతి. కొంతమంది ఇంటికి వెళ్తే భోజనం పెడతారు, అతిగా పెడతారు. యాక్చువల్గా గమనించారు లేదా మీరు? విపరీతంగా పెడతారు. అవసరమా అంత? ఏదో కూర చేసి పచ్చడి చేసి పెట్టు, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు? కొంతమంది ఏదో మామూలుగా కాఫీ ఇవ్వడం బదులు మొత్తం గంగాళంతో కాఫీ ఇస్తారు. అవసరమా? ఎందుకంత? అంత వద్దు, తగ్గు. అంటే ఓవర్ యాక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమంది మాటలు ఎక్కువ మాడతారు, ఓవర్ యాక్షన్. కొంతమంది ఆర్భాటాలు చేస్తారు. ఇప్పుడు గమనించారు యాక్చువల్గా. నాకు ఎన్ని నగలు ఉన్నాయని చెప్పి వగలపోయి సెగలు కక్కేలా చెప్తుంది యాక్చువల్గా. ఎందుకు నీకు ఎన్ని ఉంటే ఎందుకు అంతలా ఎందుకు ప్రదర్శించుకోవాలి? సో ఎండ్ పాయింట్ ఏంటంటే ఓవర్ యాక్షన్ అనేది ఈవెన్ ఈ మధ్య పెళ్ళిళ్ళలో వాటిలో కూడా చూస్తున్నాం యాక్చువల్గా. ఎంగేజ్మెంట్లో, పెళ్ళిళ్ళల్లో పెళ్లి కొడుకు ఏమో ఇటు నుంచి వస్తాడు ఏదో గాలిలోంచి, పెళ్లి కూతురేమో అటు నుంచి వస్తుంది గాలిలోంచి. ఏదో క్రేన్ నుంచి దిగుతారు, లేదా భూమి లోపల నుంచి దిగుతారు. లేకపోతే కనుక మనప్పుడు పెళ్ళికి చూసే ఏదో వీడియో చూసిన ఆమెమో యాక్చువల్గా ఏలే ఏలే మరదలా అని చెప్పి వీడి పాట, ఆమెమో సాంగ్ సింగు. అంటే ఓవర్ యాక్షన్. ఇది చక్కగా సింపుల్గా హాయిగా మీరు ఓవర్ మేకప్ వేసుకుంటే బాగుంటుంది. మీరు చెప్పండి, లిప్స్టిక్ ఇలాగా బాగుండదు. మీరు గమనించండి. ఓవర్ ఆర్నమెంట్స్ వేసుకుంటే బాగుంటుంది. మీరు గమనించండి, బాగుండదు. ఓవర్గా సెంటు కొట్టుకుంటే బాగుంటుంది, ఆలోచించండి, బాగుండదు. అసలు ఏ జీవితంలో అతి సర్వత్ర వచ్చేత్. అది వద్దండి. చక్కగా ఉందాం, సింపుల్గా ఉందాం. అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఉందామనే పదం కూడా వాడకూడదు. ఎవరిష్టం వాళ్ళది. లోకంలో ఉన్న తీరుతండ్రి చెప్పడమే, అంతకుమించి ఏం కాదు. ఏది ఏమైనా అతి ఎక్కువైతే అవతల వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.